హాయ్ హలో ఎలా ఉన్నారు? అవునండి, మీ జ్యోతిక అక్కని. మీరందరూ నా రీడింగ్ చూస్తూ ఉన్నారు. ఇంత తొందరగా నాకు ఇంతమంది కనెక్ట్ అవుతారని అనుకోలేదు. ఐఎమ్ రియల్లీ మీకు అందరికీ పాదాభివందనాలు చేయడానికే మీ ముందుకొచ్చాను. వెరీ వెరీ హార్ట్లీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ మరి ఇంకొకసారి. ఓకే, మనము ప్రతిరోజు చూస్తూ ఉంటాం కదా, ఇవాళ కూడా మనం ఎలా ఉందనేది రీడింగ్ చూస్తాము. నా కార్డ్స్, మన కార్డ్స్ నా చేతిలోనే ఉన్నాయి. ఓకేనా? మీ అందరికీ ఇవాళ ఒక 3 కార్డులు తీస్తాను. ఆ 3 కార్డులలో మనకి ఏది అనేది కరెక్ట్గా ఉంటుంది అనేది మీకు క్లియర్గా చెప్తాను. ఓకేనా? మీ మనసులో వ్యక్తి రూపాన్ని మీరు విజువలైజ్ చేసుకోండి. తన పేరు ఒక 3 సార్లు తలుచుకోండి. అవునండి, ప్రతిరోజు నా గొంతు వింటారు కదా. మీ ముందుకు వచ్చేసాను నేను ఇవాళ. ఓకే, దయచేసి మీకు నచ్చకపోయినా బాగుండకపోయినా పర్లేదు. అక్క మీరు బాగుండాలి అని అంటే చాలు. నేను బాగా ఆర్భాటాలు అవన్నీ తయారవ్వనండి. చాలా సింపుల్. ఒక డిఎఫ్గా నేను చాలా సింపుల్గా ఉంటాను. భగవంతుడు నన్ను ఈ పవిత్రమైన జర్నీకి నన్ను తీసుకొచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు. ఓకే, ఇదిగోనండి మీరు ప్రతిరోజు చూసే నా రుద్రాక్ష. ఓకేనా? ఇవాళ ఏమొచ్చింది? కింగ్ ఆఫ్ కప్స్ వచ్చింది. మరి డిఎం గారు చాలా పోట్లాటలో ఉన్నారు, వస్తానని అంటున్నారు. భగవంతుడు చాలా చాలా ఆశీర్వాదన అనేది ఇస్తున్నారు. శుక్రవారం టైంలో మహాలక్ష్మికి ఎంతమంది పూజ చేసుకుంటారు? చేసుకోండి. చక్కగా మీ దేవుణ్ణి మీరు పూజ చేసుకోండి. అవునండి, జీసస్కి ఇవాళ ఫాస్టింగ్ ఉంటారు చాలామంది. ఫాస్టింగ్ చేయండి, చక్కగా ప్రార్థించండి. ఓకేనా? మరియు ఎవరైతే ముస్లిమ్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉంటారో వాళ్ళు మంచి నమాజ్ చేయండి. అందరూ ప్రతి ఒక్కరు బాగుండాలనేదే ఈ జర్నీకి అనేది ఒక సిద్ధాంతము. 10 మందికి మనం సహాయం చేయాలనేది భగవంతుడు మనకి ఇచ్చిన ఈ జర్నీ అని మీరు నమ్మాలి. ఈజీగా చెప్తున్నాను చూడండి. ఫస్ట్ కార్డు కింగ్ ఆఫ్ కప్స్ వచ్చింది. మీ వ్యక్తిని మీ దగ్గర తీసుకొస్తాను అని భగవంతుడు మనకు వాగ్దానం చేస్తున్నారు. సెకండ్ కార్డు వచ్చేసి మీ ఎవరైతే డిఎం ఉన్నారో ఇంత అలజడిలో ఉన్నారు, ఇది కూడా సింహరాశికి సంబంధించిన వాళ్ళే అండి. ఓకేనా? ఇంకా మనకి ఈ కార్డుతో ఏం చెప్తున్నారు? అవునండి, మీరు మూగ జీవులకి భోజనం పెట్టండి, మంచిగా చక్కగా చెట్లకి నీళ్లు పోయండి. మీ మనసు ఆహ్లాదంగా ఉండేలాగా ఉదయాన్నే లేచి ప్రభువుని, ఎవరైతే మీ దేవుడు ఉంటారో, మీకు ఇష్టమైన దేవుడు ఉంటారో వాళ్ళని పూజించుకోండి, మనసారా ధ్యానం చేయండి. అప్పుడు జీవితం చూడండి ఎంత అద్భుతంగా మారుతుందో. ఇది మొత్తం ఒక రాశి వాళ్ళకి కాదండి. మేషం, వృషభం, మిథునం, కర్కటం, సింహం, కన్య, తుల, వృశ్చికం అండ్ ధనస్సు, మకరం, కుంభం, మీనం అన్ని రాసుల వాళ్ళకి ఇది రెసిగ్నేట్ అని చెప్పను. అది ఒక 20, 30, 40, ఒక 50, 60 అనే వాళ్ళకే రెసిగ్నేట్ అవుతుంది. ఈ రీడింగ్ మీకు ఎవరికి రెసిగ్నేట్ అవుతుంది అనేది నాకు చెప్పండి. మీకు కావాలి అంటే నా ఫోన్ నెంబర్ డిస్క్రిప్షన్లో పెట్టాను. మీరు ఆ నెంబర్కి కాల్ చేసి మీరు మీ రీడింగ్ చేయించుకోవచ్చు. మీకు ఎఫర్డబుల్ అయితేనే రీడింగ్ చేయించుకోండి. చూడండి ఒక డిఎఫ్ ఎలా ఉంటుంది, ఒక ఇన్నర్ హీలింగ్ చేసుకొని బ్యాలెన్స్గా ఉన్న ఒక డిఎఫ్ ఎలా ఉంటుంది. మీరు కూడా ఇలాగే ఉండండి. అవును, నాకు కష్టాలు ఉంటాయి, నేను బాధపడతాను, నన్ను అందరూ అంటూ ఉంటారు. ఐ హోప్ మీ జర్నీ చాలా బాగా అద్భుతంగా సాగాలని మనస్ఫూర్తిగా భగవంతుని మీ సమస్యల్లో కోరుకుంటున్నాను. సర్వే జన సుఖనో భవంతు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మీ అక్కగా మీ జ్యోతిక అక్క. మీరెంతో ఆదరించిన జ్యోతిక అక్కని మీకు ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి మీకు పాదాభివందనాలు. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ వెరీ నైస్ పీస్ఫుల్ డే. గాడ్ బ్లెస్ యూ.